कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी असत्यादेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे जय राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा जय राधा माधव कुंज बिहारी जय कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय यशोदानंदना व्रज जन रंजना यशोदानंदना व्रज जन रंजना यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय यशोदानंदना व्रज जन रंजन यशोदानंदना व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी।
जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य सदसत श्रीमती भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंडादा कुंड गिरिवर्धन की जय। वृंदावन धाम की जय। माई पुनति धाम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। సో లాస్ట్ వీక్ మనం విన్నాం భరతుడు తన శత్రుఘ్నుడు తన తల్లులతోని సైన్యంతో కూడా అందరూ బయలుదేరి వచ్చారు. భరద్వాజముని ఆశ్రమంలో చాలా రాచ మర్యాదలు పొందారు వాళ్ళు. భరద్వాజముని తన తపశక్తి బలంతో తపోబలంతో వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి విందు భోజనాది ఏర్పాటు చేశారు. ఇది యాక్చువల్ గా భరద్వాజముని భరతుడిని టెస్ట్ చేస్తానమాట, భరతుడికి పరీక్ష. యాక్చువల్ గా నిజంగా అతనికి రాజ్యకాంక్ష భోగకాంక్ష ఉన్నాయో లేవో అని పరీక్ష పెట్టడానికి అతను ఇవన్నీ చేశాడు. సో భరతుడు చాలా అతను విజయవంతం అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. సో భరద్వాజముని చాలా సంతోషపడి అతనికి రాముడు ఎక్కడుంటున్నాడో దానికి దారి అతను చూపించాడు అనమాట. సో అప్పటికి సీతారాములు లక్ష్మణుడు చిత్రకూటంలో బస ఏర్పరచుకున్నారు. మనం విన్నాం లక్ష్మణుడు ఎలాగా బాగా ఎంతో చక్కగా అతని సీతారాములకి కుటీరం వాస్తు ప్రకారంగా కట్టించాడు అనమాట. సో ఆ రోజుల్లో వాస్తు అంటే దిక్కు అనమాట. సో దిక్కు అంటే దిక్పాలకులు. సో దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ వాస్తు చూడడం ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. సో ఈ మధ్యన వాస్తు చూసుకోవడం అది బాగా పెరిగిపోయింది ఇండియాలో కూడా. కానీ దేవుడి మీద నమ్మకం లేకుండా, దేవతల మీద నమ్మకం లేకుండా ఈ వాస్తు చూడడం అది కూడా వేస్ట్ అనమాట. సో అక్కడ వాళ్ళ ముగ్గురు అక్కడ కూడా. తర్వాత లక్ష్మణుడు ఈ సైనికులు రథఘోషాది విని సాలి చెట్టు ఎక్కి చూస్తే భరతుడు తన సేనా సమితంతో వస్తున్నాడని తర్వాత అతను అనుమానపడ్డాడు. భరతుడి మీద అనుమానపడి రాముడితో చెప్పాడనమాట, భరతుడు మన
యూనో ఛానల్తో వస్తున్నాడు మనం ముట్టడించడానికి. అందువల్ల రామా వెంటనే తయారవు, ధనుష్మాణాలు పట్టుకో, ఇప్పుడే భరతుడిని చంపేద్దాం. సో ఇక్కడ రాముడు సంయమనం చూపించాడు. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యాలు తెలుసుకోకుండా మనం మనస్సు యాజిటేట్ అనుమానాల్ని మనం మనసులోకి రాకుండా మనం చూసుకోవాలి. సో రాముడు చాలా సమస్థితి చూపించాడు అనమాట. సో ఇదే యాక్చువల్గా మన భగవద్గీత అంతా రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, వీళ్ళందరూ, సీత, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసి చూపించారు ఈ భగవద్గీత శ్లోకాలన్నింటినీ కూడా. సో ఇప్పుడు వర్ణించబడే భరతుడి యొక్క వ్యవహారం, బిహేవియర్ ని మనం చాలా బాగా అర్థం చేసుకుంటే 18వ అధ్యాయం భగవద్గీత అంతా మనకి అర్థమైపోతుంది. ఎలా మనకి కృష్ణుడు చెప్పిన ఉపదేశం అంతా కూడా పర్సనిఫైడ్ అనమాట. సో మనం భరతుడి వ్యక్తిత్వంలో మనం చూడగలుగుతాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సో వెంటనే రాముడు ఒక మంచి మాట చెప్తాడు. నాకు ఏ విధమైనటువంటి సంతోషాలు కానీ భోగభాగ్యాలు కానీ మీకు కష్టం కలిగించిన తర్వాత వచ్చే భోగభాగ్యాలు నాకు వద్దే వద్దు. భరతుడికి కావాలంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. లక్ష్మణ, నీకు అంతగా కోరికుంటే చెప్పు, నేను భరతుడికి చెప్తే ఒక్క నిమిషంలో రాజ్యాన్ని అంతటిని నీకు ఇచ్చేస్తాడు అని అంటే, అప్పుడు లక్ష్మణుడు పాపం చాలా సిగ్గుపడి తల వంచుకుని నిలబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు అని చెప్పి రాముడు. సో ఇక్కడ రాముడు మనం ఎంతో తెలుసుకోవచ్చు రాముడి యొక్క బిహేవియర్ చూసి బట్టి. రాముడికి లక్ష్మణుడు అంటే చాలా ప్రేమ, లక్ష్మణుడికి రాముడు అంటే చాలా గౌరవం, ప్రేమ. కానీ రాముడుకి లక్ష్మణుడి మీద ప్రేమ ఉన్నది కాబట్టి లక్ష్మణుడు తప్పు చేస్తే ఆ తప్పుని కవర్ చేయకుండా యాక్చువల్గా ఒక తండ్రి అయినా, ఒక పెద్దన్నైనా సరే, భర్త అయినా సరే కోపగించుకోకూడదు. కోపం నటిస్తూ మందలించాలి, కరెక్ట్ చేయాలి. అది రాముడు మనకి రాముడిని చూసి మనం నేర్చుకోవాల్సిందే ఇక్కడ విద్య అన్నమాట. సో చాలా చక్కగా రాముడు ఫోర్స్ఫుల్ గా చాలా గట్టిగా మందలించాడు. కానీ కోపం రాలేదు. కోపం నటిస్తూ అతను లక్ష్మణుడిని మందలిస్తే లక్ష్మణుడికి పాపం చాలా సిగ్గుపడ్డాడు పాపం. ఆ తర్వాత చూడు ఎలా తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు రాముడి యొక్క ఆశ్రమంలో ప్రవేశిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ రాముడు నేను చాలాసార్లు చెప్పాను కదా, కృష్ణ అవతారంలో కృష్ణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, ఒక్క అవతారంలో ఎన్నో అవతారాలని చెప్తారు అనమాట. సో కృష్ణుడు పూతను చంపినప్పుడు ఆ ఒక రూపం, తర్వాత దామోదరుడు అదొక రూపం, తర్వాత కాళీయ మర్దనం చేస్తున్నప్పుడు అదొక రూపం, గిరిధారి అని అదొక రూపం. అలాగా ఎన్నో రకాలైనటువంటి లీలలు, గోపాల బ్రహ్మ విమోహన్ లీలలో గోపాల అదొక రూపం. ఇలాగా సనక్ సుజాతీయంలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క యంత్రం ప్రతిపాదించబడ్డాయి అన్నమాట. సో ఆ విధంగా ఎన్నో రూపాలలో కృష్ణుడిని ఆరాధిస్తారు. కొంతమందికి దామోదరుడు అంటే ఇష్టం, కొంతమందికి గిరిధారి అంటే ఇష్టం. అలాగా చాలా మంది కృష్ణుని ఆరాధిస్తారు. అలాగే కృష్ణుడు చాలా అవతారాలు ఉన్నాయి, చాలా రూపాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మంత్రాలు కూడా ఉన్నాయి. కానీ రాముడికి మాత్రం రాముడు కూడా కొన్ని సన్నివేశాల్లో ఒక్కొక్క రూపం ప్రదర్శిస్తాడు. ఇక్కడ భరతుడు చూసిన రాముడి యొక్క రూపం
చాలా దివ్యమైనటువంటి రూపం. అది ఒక మంత్ర ధ్యానం చేయవలసిన రూపం. అది చాలా చక్కగా వర్ణించారు వాల్మీకి ముని. సో భరతుడు ఆశ్రమంలో ప్రవేశించగానే అక్కడ ఒక రాయి మీద దర్భలు వేసుకుని రాముడు ధ్యాన అవస్థ స్థితిలో అతనికి దర్శనం ఇస్తాడనమాట. అదొక మంత్ర శ్లోకం, అది మంత్ర ధ్యాన రూపం అని చెప్పబడింది రామాయణం భాష్యకారుల ద్వారా. అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో మొట్టమొదటి ఏంటంటే ఒక నియమం అన్నమాట. మనం ఎప్పుడూ కూడా భూమి మీద కూర్చుని ధ్యానం కానీ తపస్సు కానీ డైరెక్ట్ గా ఫ్లోర్ మీద కూర్చుని చేయకూడదని చెప్పబడింది అనమాట. సో ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ గృహస్థలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ సన్యాసులు వాళ్ళందరూ కూడా అరణ్యంలో కూర్చుని ధ్యానం అది తపస్సు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దర్భ ఆసనం మీద కూర్చుని చేసుకుంటారు. లేకపోతే సింహ జింక చర్మం మీద కూర్చుని కానీ ఏదో ఒక ఆసనం మీద కూర్చుని మనం జపం కానీ తపస్సు కానీ పూజ కానీ భోజనం కానీ కథ వినడం కానీ ఇవన్నీ కూడా ఒక ఆసనం మీద కూర్చుని చేసుకోవాలన్నమాట. సో గృహస్థులు ఎస్పెషల్ గా అక్కడ నేల మీద కూర్చుని చేస్తే మాత్రం ఈ తపస్సులు ధ్యానాలు ఇవి కూడా వాళ్ళకి దారిద్ర్యం అంటగడుతుందని చెప్పబడింది అనమాట. సో ఒక ఎస్పెషల్లీ క్లాత్ ఆసనం మీద కూర్చోకూడదు. మనకి ఏదో దర్భాసనం కానీ ఏదో ఒకటి చేపలు ఉన్నాయి కదా, చేపలు వాటి మీద కానీ కూర్చుని ఏదో ఒక ఆసనం పెట్టుకోవాలి. కానీ ఇస్కాన్ లో చాలా మంది మనం చూస్తుంటాం క్లాత్ ఆసన్స్ చాలా పాపులర్, కానీ అంత మంచిది కాదు. దర్భాసనం కానీ లేక రెగ్యులర్ గా ఈ చేపలు తయారు చేస్తారు కదా, అవి చిన్న చిన్న ఆసన్స్ అక్కడ మనం పెట్టుకుని దాని మీద కూర్చుని జపం అది చేసుకోవాలి. పూజ అది ఆరతి ఎస్పెషల్లీ నేల మీద డైరెక్ట్ గా నేల మీద నిలబడి ఆరతి చేయకూడదు. చాలా చటాయి అంటారు కదా, సో దాని మీద నిలబడి చేసుకోవాలి. సో అలాగే రాముడు దర్భాసనం మీద కూర్చుని అతను జటలు మంచి దివ్యమైనటువంటి కాంతితో అక్కడ రాముడు మంత్ర ఉచ్చారణ చేస్తూ అవస్థలో అతను భరతుడికి దర్శనం ఇచ్చాడనమాట. సో భరతుడు అనుకుంటున్నాడు అనమాట, నేను రాముణ్ణి ఎంతవరకు రాముణ్ణి చూడను అంతవరకు నాకు శాంతి లేదు. నేను రాముడిని చరణాల మీద పడి క్షమాపణ వేడుకొను అంతవరకు నాకు శాంతి ఉండదు. రాముణ్ణి నేను అతన్ని చరణాల మీద పడి అతన్ని వేడుకుని మళ్ళీ అయోధ్యకి తీసుకెళ్ళనంత వరకు నాకు శాంతి దొరకదు అని భరతుడు అతని మనస్సులో అనుకుంటూ ఆ రాముణ్ణి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. సో ఎందుకంటే తను చూసిన రాముడు చాలా అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చాలా అందంగానే ఉంటున్నాడు, కానీ నల్లటి కురులతో భుజాల దాకా అతని కురులు జుత్తు ఉండేది. చాలా అందంగా మంచి సిల్క్ వస్త్రాలు వేసుకుని చూశాడు అనమాట. మంచి చాలా విలువైనటువంటి వస్త్రాలు వేసుకుని విలువైనటువంటి పాదుకులు తొడుక్కుని చేతి వేళ్ళకి ఉంగరాలు, మెడలో బంగారు మాలలు ఇవన్నీ కూడా వేసుకుని చాలా అదోరకటువంటి దివ్యమైనటువంటి అందగాడు రాముడు, పుంషాం మోహన రూపాయ అని. కానీ అవన్నీ కూడా ఇప్పుడు పోయి చాలా
గరుగ్గా ఉండే నార వస్త్రాలు, ఆ నల్లటి కురులు ఇంకా పోయి ఇప్పుడంతా జటలైపోయి, తర్వాత ఏదో ముని వేషంలో ఈ మాలలు ఏదో తులసి మాలలు ఇవి కూడా కంటి మాలలు అవి వేసుకుని అదో రకమైనటువంటి అందం విచిత్రంగా చాలా. సో భరతుడు వెంటనే ఆశ్చర్యపోయి అతనికి కళ్ళలో కన్నీళ్లు పారిపోతున్నాయి అన్నమాట. సో అతను వెంటనే ఓ రామా అని రాముడి చరణాల మీద పడ్డాడనమాట. ఇద్దరు కూడా, భరతుడు శత్రుఘ్నుడు కూడా. రాముడు భరతుడిని శత్రుఘ్నుడిని చూసి అతనికి కొన్ని నిమిషాలు పట్టే వాళ్ళని పోల్చుకోవడానికి. ఎందుకంటే చాలా 12 సంవత్సరాల కిందట వాళ్ళు తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు మాత్రం రాజకుమారుల వేషంలో ఉన్నారు. ఇప్పుడు రాముడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట భరతుడిని లక్ష్మణుడిని ముని వేషంలో చూసి. ఎందుకంటే అసెటిక్ ముని ఈ జింక చర్మాలు వేసుకుని మునిలాగా కనిపిస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే రాముడు భరతుడిని శత్రుఘ్నుడిని రాజకుమారుల వేషంలో చూడాలని అనుకున్నాడు, కానీ చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో భరతుడు చాలా ఆశ్చర్యపడిపోయి, ఓ రామ, ఒక రాజకుమారుడే పుట్టి ఎంతో మంది వంది మాగదులతో పొగడపడుతూ మంత్రులతో సంప్రదాయిస్తూ, తర్వాత అటువంటి గొప్ప దివ్యమంగళ సుందరమూర్తిని చూసి నాకు చాలా ఆనందం కలిగేది, కానీ నాకు హృదయంలో చాలా దుఃఖం కలుగుతున్నది మిమ్మల్ని ఇలా చూస్తూ. ఇలాగా కుర్రముగాల గుంపులో ఇక్కడ మంచి వస్త్రాలు వేసుకుని ఉండేవాడివి, సిల్క్ వస్త్రాలు అవిను, అటువంటిది ఇప్పుడు ఈ నార వస్త్రాలు వేసుకోవడం మీకు శరీరానికి చాలా దుఃఖం కలిగిస్తుంటుందేమో. ఒకప్పుడు చందనంతో లేపనలు వేయబడేవి నీ శరీరం అంతా, కానీ ఇప్పుడంతా మీ శరీరం అంతా దుమ్ము ధూళితో కప్పబడి ఉన్నది అని చెప్పాడు అనమాట. అప్పుడు రాముడు లేచి భరతుడిని శత్రుఘ్నుడిని చూసి గుర్తుపట్టి, వాళ్ళు పాపం భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా చాలా చిక్కిపోయారు అనమాట, చాలా చిక్కిపోయారు. ఎందుకంటే సో వాళ్ళు కూడా కందమూలాలే తినడం మొదలు పెట్టారు కదా. సో కొన్ని రోజులు బట్టి వాళ్ళు ఈ అడవుల్లో నడవడం, ప్రయాణం చేయడం, చాలా అలసటి వల్ల అంతా కూడా భరతుడు శత్రుఘ్నుడు చాలా అలసిపోయి చిక్కిపోయి ఉన్నారనమాట. సో అప్పుడు ఇది ఒక మంచి దృశ్యం. సో రాముడు తన కమల లోచనాలతో వాళ్ళిద్దరినీ కూడా ఒక్క చూపు చూశారనమాట, ఒక్క చూపు చూశారు అంతే. శరీరాన ఇద్దరిని కూడా, ఆ శరీరాల్ని ఇద్దరిని కూడా అతను రాముడు తన కరుణా కటాక్షాలతో వీక్షించాడు అనమాట, కరుణా కటాక్షాలు. సో అప్పుడు వాళ్ళ ఇన్ని రోజుల ప్రయాణ బడలిక, అలసట, దుఃఖం అన్ని కూడా ఒక్క క్షణంలో పోయాయి. అందువల్ల సో కృష్ణుడు కూడా ఇదే అన్నమాట. మనం మందిరానికి వెళ్ళినప్పుడు మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఓ కృష్ణ, రాధారాస్ బిహారీ, మీరు కూడా మనం కృష్ణుడిని చూడడం అంత ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ మనం చూడాలి, కానీ మనం కృష్ణుడిని వేడుకోవాలన్నమాట. ఇంతమంది భక్తులు ఉన్నారు, కానీ అందరిలో కన్నా నేనే పతితుణ్ణి, నన్ను చూడు
నీ కరుణా కటాక్ష వీక్షణాలతో ఒక్క చూపు నన్ను నా మీద ప్రసరించు అని మనం వేడుకోవాలి. సో ఇదే థర్డ్ కండ్ భాగవతంలో లార్డ్ కపిల్ దేవ్ మనకి ఉపదేశిస్తారు ఎలాగా కృష్ణుడి మీద ఎలా ధ్యానం చేయాలో అతను బాగా వివరంగా వర్ణిస్తాడు 3వ స్కందం 28వ అధ్యాయంలో. సో తస్యావలోకమధికం కృపాతి ఘోర తస్యావలోకం అధికం కృపాతి ఘోర తాపత్రయ ఉపశమనం చ నిసృష్ట అక్ష్ణో and then snigdha susmita anugunitam విపుల ప్రసాదం. సో ఈ శ్లోక అర్థం ఏంటంటే తస్యా అవలోకం మీన్స్ మర్సిఫుల్ గ్లాన్స్ అన్నమాట. సో కృపా కటాక్ష వీక్షణం. సో మనం ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా మనం స్మరణ చేసుకోవాలి, కృష్ణుడు మన మీద మనల్ని తన కృపా కటాక్ష వీక్షణంతో చూస్తున్నాడు అని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటే, మనం స్మరణం చేసుకుంటే అటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మన మీద పడి మన ఈ తీవ్ర కృపాతి ఘోర అండ్ దెన్ తాపత్రయ. సో ఈ తాపత్రయ ఉపశమనం పొంది మనం ఆ తర్వాత ఆ కృష్ణుడు యొక్క చిరునవ్వుని మనం ధ్యానం చేసుకోవాలని అతను కపిలుడు దేవుడు చాలా చక్కగా వర్ణిస్తాడు. సో అలాగా రాముడు భరతుణ్ణి శత్రుఘ్నుడిని చూడగానే ఒక చూపు వాళ్ళ మీద పడగానే వాళ్ళ అలసట అంతా కూడా తీరిపోయిందనమాట. తీరిపోయి మళ్ళీ వాళ్ళకి రిజువినేషన్, మళ్ళీ ఆ శక్తి అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసారు అనమాట. సో ఆ ఒక్క గ్లాన్స్, ఒక్క చూపు చిత్రకూటు రావడం ఎంతో వాళ్ళకి ఉపయోగపడింది అనమాట. దెన్ రాముడు భరతుడిని శత్రుఘ్నుడిని తన తలల్ని ఒళ్ళో పెట్టుకుని నిమరడం మొదలు పెట్టాడు అనమాట. నిమరడం బట్టి ఆ తర్వాత ఎంతో ప్రేమగా వాళ్ళు వ్యవహారం చూసి సుమంత్రుడు వశిష్ఠుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయన్నమాట. అక్కడే లక్ష్మణుడు చూసి దానికి పాపం చాలా దుఃఖం కలిగింది. లక్ష్మణుడికి దుఃఖం కలిగింది, చాలా బాధ కలిగింది. ఇటువంటి నా అన్నని భరతుణ్ణి నేను అనుమానించాను కదా, ఏమిటో నా మనస్సు ఎందుకు అలాగా తీవ్రంగా ఆలోచిస్తుంది అని చాలా బాధపడ్డాడు అనమాట లక్ష్మణుడు. ఎందుకంటే అతను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అలాగా మనం దీని మీద మనం చాలా మంచి పాఠం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అపోహలతో ఇతరుల్ని నింద చేయకూడదు అనమాట. యాక్చువల్గా సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏదైనా మనం మాట్లాడాలి కాబట్టి. కానీ మనస్సు చాలా బలమైంది, దాని ఆలోచనలు బట్టి మనం దేనికి ఒక కన్క్లూజన్కి రాకూడదు. వెరీ ఫాస్ట్ తీవ్ర చాలా జస్ట్ ఇమాజిన్, ఊహించుకోండి, లక్ష్మణుడు అలాగే అనుకుని రాముడు మందలించకపోతే నిర్దోషైన భరతుని చంపేసేవాడు. అటువంటిది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఇది రామాయణంలో 100 అయోధ్యకాండలో 100వ సర్గ అనమాట. ఇది 100. ఇది రాముడు భరతుణ్ణి చాలా కొన్ని ఒక 100 ప్రశ్నలు ఎన్నో అడుగుతాడనమాట. సో ఇది రామాయణంలో మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట. రాజు ఎలా ఉండాలో, ఒక రాజ్యం ఎలా పాలించాలో చాలా రాముడు, ఎందుకంటే భరతుడు తర్వాత రాముడు గ్రహించాడు భరతుడు ఎందుకు వచ్చాడు. సో ఇవన్నీ కూడా ఈ సంభాషణలో పడి రాముడు చెప్పవలసిన ఈ రాజనీతి సూత్రాలు చెప్పలేకపోతాడా అని
ఆ తర్వాత కచిత్ ఇది ఈ శ్లోకాలన్నీ కూడా కచిత్ అని ఆరంభం అవుతాయి అనమాట. సో కచిత్ నువ్వు ఇలా చేసేవు కదా, ఇలా చేసేవు కదా. ఎందుకంటే ఇప్పుడు భరతుడు రాజు, సో సూటిగా ప్రశ్నించకూడదు రాముడు ఒక రాజుని. కానీ రాముడు కచిత్ అని అడిగి అతను ప్రేరేపిస్తున్నాడు అనమాట. చేసేవు కదా అంటే చేయకపోతే చెయ్యని దాని అర్థం అనమాట. చేయకపోతే చెయ్యని అదే. సో మొట్టమొదటిది మన తండ్రి గారు రాలేదేంటి? తండ్రి గారు నువ్వు మన తండ్రి గారిని వదిలిపెట్టి ఎందుకు వచ్చేస్తావు? నా విరహం వల్ల కలిగిన తాపాన్ని బాగా సహనంతో అతను భరించాడు కదా, బాగా భరించాడు కదా. నీవు మా తండ్రి గారి సేవలో ఏ లోపం లోపం లేదు కదా. ఈ రాజ్యభారాన్ని అంతటిని కూడా బాగా సులువుగా వహిస్తున్నావు కదా. ఇవన్నీ కూడా అడిగి ఆ తర్వాత రాముడు రాజనీతి సూత్రాలని మనకి నేర్పిస్తున్నాడు, భరతుడికి నేర్పిస్తున్నాడు. సో ఇటువంటి ఈ సూత్రాలన్నీ కూడా ఫ్రేమ్ చేయించి పార్లమెంట్ లో పెట్టాలి. అప్పుడు మనకి మంచి రామరాజ్యం ఏమిటో ఇక్కడ అందరూ అంటూ ఉంటారు కదా, రామరాజ్యం. సో ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా రాముడి మీద నమ్మకం ఉండదు వాళ్ళకి, కానీ రామరాజ్యం అంటారు. సో మొట్టమొదటి రామ జన్మభూమి అంటే చాలా ఆందోళన చేస్తూ చాలా మంది చచ్చిపోయారు కూడా. కానీ వాళ్ళలో ఎంతమందికి రాముడు అంటే విశ్వాసం వాళ్ళకి మనకి సందేహమే. యాక్చువల్ గా వాళ్ళ పొలిటికల్ పర్పసెస్ తన రాజనీతి తన రాజ్యలాభం కోసం వీళ్ళందరూ కూడా పోరాడారు. కానీ యాక్చువల్ గా రాముడు అంటే వాళ్ళకి పెద్ద విశ్వాసం లేదనమాట, భక్తి లేదు. ఏదో వాళ్ళ కొంతమంది డబ్బు సంపాదించడానికి, కొంతమంది పవర్ సంపాదించడానికి రాముడిని వాడుకున్నారు తప్ప ఎవరికి కూడా రాముడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే సో ప్రతి ఇంట్లో కూడా అదే అంటారు అనమాట రామాయణంలో. సో ఎవరింట్లో రామాయణం ఉండదో ఆ ఇల్లు కాదు అని అనేవారు అనమాట. సో మొట్టమొదటిది అడిగిన ప్రశ్న కచిత్ అంటే, నువ్వు నీ పెద్దవాళ్ళని నువ్వు గౌరవిస్తున్నావా? బాగా జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, రెండు రకాలైన వృద్ధులు అనమాట. సో జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, తర్వాత సీనియారిటీ బట్టి కూడా మనం మనకన్నా ఒక్కరోజు ముందు కృష్ణ భక్తిలో వచ్చినా సరే వాళ్ళు మనకి సీనియర్ అవుతారనమాట. సో మనం ఆ విధంగా ఎటికెట్ ఫాలో అవ్వాలి మన వైష్ణవ సంప్రదాయంలో, గౌడీ సంప్రదాయంలో. సో చైతన్య మహాప్రభు అన్నారు, ఎవరైతే వైష్ణవ ఎటికెట్ ఫాలో అవరో వాళ్ళు పశువులతో సమానం అని. సో ఇది చాలా, కానీ ఇప్పుడు అంతా వైష్ణవ ఎటికెట్ అంతా గంగలో కలిసిపోయి ఇస్కాన్లో ఎవరు ఫాలో అవ్వరు. ఎవరిని పడితే వాళ్ళని నిందించడం మొదలు పెడతాం. కానీ ప్రభుపాద చెప్పారు, ఒక్కరోజు ముందు కూడా ఇస్కాన్ లో నీకన్నా ముందు జాయిన్ అయితే వాళ్ళు నీకు సీనియర్, నువ్వు వర్షిప్ చేయాలని వాళ్ళకి. సో మీ పెద్దవాళ్ళని నువ్వు బాగా గౌరవిస్తున్నావా? నీకన్నా పెద్దవాళ్ళని, నీ గురువుల్ని బాగా గౌరవిస్తున్నావా? మొట్టమొదట అడిగాడు, నీ తల్లి కైకేయి బాగుందా, బాగా చూసుకుంటున్నావా? అందరికీ అతనికి తెలుసు, అందరూ కూడా కైకేయి అంటే కోపం అని వాళ్ళందరికీ. కానీ ఈ ఒక్క ప్రశ్న అడిగాడు అనమాట. సో నువ్వు నీ తల్లి అని కైకేయిని బాగా చూసుకుంటున్నావా? నా తల్లి అయిన కౌశల్యని, లక్ష్మణుడి తల్లి అయిన సుమిత్ర వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉన్నారా? నువ్వు వశిష్ఠుడి కొడుకుని సయుజ్ఞ బాగా గౌరవిస్తున్నావా, బాగా చూసుకుంటున్నావా? నువ్వు
బ్రాహ్మణుల పట్ల, గురువుల పట్ల, మంత్రుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నావా? వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి ప్రవర్తిస్తున్నావా? తర్వాత ఏంటంటే 6వ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆడవాళ్ళని, స్త్రీలని బాగా చూసుకుంటున్నావా? వాళ్ళు ఏ రాజ్యంలో స్త్రీలు కన్నీరు కారుస్తారో ఆ రాజ్యంలో ఆ రాజుకి కానీ ఆ ప్రజలకు కానీ సుఖం దొరకదు. సుఖం దొరకదు. అందువల్ల ఒక స్త్రీని ఎప్పుడు కూడా గౌరవించి మన ఇక్కడ పురాణాల్లో, పద్మ పురాణంలోని అక్కడ రాశారు ఏంటంటే, భర్త భార్యని నువ్వు అని పిలవకూడదు. ఏమే అని పిలవకూడదు. ఏమే ఇట్రా, నువ్వు అని అనకూడదంట. ఏంటే అంత పొగరు, ఇవన్నీ కూడా చాలా దురుసుగా కోపంగా మాట్లాడకూడదని పద్మపురాణంలోని అక్కడ నారదుడే చెప్తాడు. ఎందుకంటే నారదుడు చవన్ ఋషి అనుకుంటా, అతనికి గృహస్థ ధర్మాలు అతను నేర్పిస్తాడు అతనికి. సో అదే అది చెప్పింది ఏంటంటే, స్త్రీ భార్య నువ్వు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు, మీరందరూ కూడా నోట్ చేసుకోండి. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు చెప్పాడు, ఎవరికైతే భక్తురాలైన భార్య దొరుకుతుందో, చాలా కొన్ని జన్మలు తపస్సు చేయడం వల్ల భక్తురాలైన భార్య దొరుకుతుందంట. అటువంటి భార్యని పూజించుకోవాలి అని గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అంట. అందువల్ల అతను చెప్తాడు, నువ్వు ఇట్రావే, ఇవన్నీ కూడా పొగరుగా కసురుకోవడం, కోపించడం ఇవన్నీ కూడా చేయకూడదని పురాణంలో రాసింది అన్నమాట. సో అందువల్ల స్త్రీలను నువ్వు బాగా గౌరవిస్తున్నావా, వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు అనమాట. సో అది మేనేజ్మెంట్, రెస్పెక్ట్ మేనేజ్మెంట్. సో ఇది డెసిషన్ మేనేజ్మెంట్. రెండోది ఏంటంటే, నువ్వు ఒంటరిగా కూర్చుని రాజ్య నిర్ణయాలు చేయట్లేదు కదా. ఒక్కడు కూర్చుని ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా మందితో సంప్రదించి తీసుకోవట్లేదు కదా. ఒక్కడు కూర్చుని నిర్ణయాలు తీసుకోకూడదు, చాలా మందితో సంప్రదించి కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక 2-3 మినిస్టర్స్, నువ్వు ప్రణాళికలు తయారు చేసి పబ్లిక్ చేయట్లేదు కదా, వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రణాళికలన్నింటినీ కూడా అది సో నీ శత్రు రాజ్యాలు నువ్వు చేస్తున్న ఏమైనా పథకాలు కానీ ప్రణాళికలు కానీ వాళ్ళు నువ్వు చేయకముందు వాళ్ళకి తెలియట్లేదు కదా. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు లేట్ చేయట్లేదు కదా. ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ ఎవరిని కూడా ప్రూఫ్ లేకుండా, రుజువు లేకుండా నిందించట్లేదు కదా. ఎవరిని మనం ఎప్పుడు కూడా మన దగ్గర ప్రూఫ్ లేకుండా ఎవరిని కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేయకూడదు అనమాట. రాముడు అదే అంటున్నాడు. ఆ విధంగా వాళ్ళు తప్పు చేయకున్నా సరే మనం ఆరోపణలు చేయడం వల్ల వాళ్ళు కార్చే కన్నీళ్లు మనకి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయని రాముడు అంటున్నాడు. సో ఎప్పుడు కూడా రుజువు లేకుండా, ప్రూఫ్లు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా మనం ఎప్పుడు కూడా ఎవరి మీద తప్పుడు ఆరోపణలు మనం చేయకూడదు అనమాట. తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల రాముడు చెప్తున్నాడు, వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం వల్ల కార్చే కన్నీళ్లు మనకి చాలా దుఃఖం కలిగిస్తాయని రాముడు, అలా చేయట్లేదు కదా అని రాముడు అన్నాడు. దొంగైన వాళ్ళని డబ్బు తీసుకుని మన జైలు నుంచి విడిచిపెట్టట్లేదు కదా.
యూనో సో న్యాయాధీశులైన వాళ్ళు ఎప్పుడు కూడా యూనో అవినీతి పరులై ఉండకూడదు అని. ఎందుకంటే న్యాయమూర్తి మనం న్యాయం చేయలేకపోతే మనకి చాలా రాజ్యంలో చాలా కష్టాలు కలుగుతాయి. అందువల్ల ధనవంతులైనా సరే పేదవాళ్ళైనా సరే వాళ్ళకి సమానంగా న్యాయం జరిపించాలి అని రాముడు చెప్తాడు. సో కలియుగంలో మనం చూస్తాం, ప్రభుపాద్ చెప్పారనమాట, కలియుగంలో న్యాయం కావాలంటే ధనవంతులై ఉండాలి, పేదవాళ్ళకి న్యాయం దొరకదు అని రాసింది 12వ స్కంద భాగవతం. అలాగా తర్వాత రెప్యుటేషన్ మేనేజ్మెంట్, మూడోది రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఏంటంటే నువ్వు అనవసరంగా ఎక్కువగా నిద్రపోవట్లేదు కదా, పగటిపూట నిద్రపోవట్లేదు కదా, నువ్వు చేసిన నిర్ణయాలు కరెక్టా కాదా అని రెండో రాత్రిలో నువ్వు ఎప్పుడైనా మనం ఆలోచన చేయాలి అంటాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా రాజులాగా రాయల్ డ్రెస్సింగ్ రాజు వస్త్రాలు అవి కూడా వేసుకోవాలి. ఎందుకంటే రాజులాగా దర్శనం ఇచ్చినప్పుడు ప్రజలకి అందరికీ కూడా విశ్వాసం వాళ్ళకి పెంపొందుతుంది అని. ఆ తర్వాత ప్రజలందరూ కూడా నీతో నిన్ను కలియడానికి భయపడట్లేదు కదా, నువ్వు అందరూ అందుబాటులో ఉన్నావు కదా, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ వస్తే నిన్ను కలుసుకోవడానికి చాలా ఈజీ కదా. అండ్ మరొకటి ఏంటంటే నిన్ను కలియడానికి భయపడట్లేదు కదా. కొంతమంది డివోటీస్ ఉంటారు, వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. సో వాళ్ళు జూనియర్ డివోటీస్ వాళ్ళని కలియడానికి భయపడతారు. సో సర్వప్రభు చెప్తారు, ఎప్పుడైతే మిమ్మల్ని కలియడానికి భయపడతారో వాళ్ళు దేర్ ఈస్ సంథింగ్ సీరియస్ రాంగ్ ఇన్ యువర్ బిహేవియర్. మనం సరదాగా ఉంటూ మనం టూ మచ్ కూడా క్లోజ్ గా కూడా ఉండకూడదు, కానీ చనువు ఇవ్వకూడదు, కానీ చనువు ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకోకూడదు. అలాగే చాలా కోపంగా ఉండి స్టర్న్ గా ఉండి డివోటీస్ మనల్ని కలియడానికి భయపడకూడదు. అదనమాట. సో ఈ భోగభాగ్యాల మీద చాలా ఆసక్తి ఎప్పుడు చూడకూడదు, బాగా ఎక్కువ ఆసక్తి చూపించకూడదు. ఎప్పుడు కూడా ఇతరులతో షేర్ చేయకుండా తినట్లేదు కదా. సో మనం చాలా మంది చూస్తుంటాం, లావుగా అయిపోతుంటారు. రైట్. సో ఆ లావుతనం ఎందుకో తెలుసా? మనం గత జన్మల్లో స్వీట్ సమోసాలు, స్వీట్ పరమాన్నం, పుల్లారెడ్డి స్వీట్స్, ఇవన్నీ కూడా ఒంటరిగా షేర్ చేసుకోకుండా అన్నదమ్ములతోని అక్క చెల్లెలతో షేర్ చేసుకోకుండా తినడం వల్ల ఈ జన్మలో లావుగా ఫ్యాట్ అమెరికాలో 200 కేజీలు వాళ్ళు పాపం ఏరోప్లేన్ లో వాళ్ళు టాయిలెట్లకి వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. ఒక్క సీట్ లో కూర్చోడానికి వాళ్ళకి కష్టం, మిగతా పక్క వాళ్ళకి ఇబ్బంది, అంతలా ఉంటారు. ఆ అతిసార వ్యాధి అంటే అతిసారి వ్యాధి ఎందుకు వస్తుందంటే ఒంటరిగా కూర్చుని స్వాదిష్ట భోజనం అంటే రుచికరమైనటువంటి పదార్థాలు ఇతరులతో పంచుకోకుండా తినడం వల్ల మనకి అతిసారి వ్యాధి వస్తుందని మార్కండేయ పురాణంలో చెప్పబడింది అన్నమాట. మళ్ళీ జన్మలో పిల్లలు పుట్టరంట. సో బ్రాహ్మణులకి క్రోధం తెప్పించట్లేదు కదా.
నీ సర్వెంట్స్ సేవకులందరూ కూడా నిన్ను బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు కదా, నిన్ను గౌరవిస్తున్నారు కదా, నిన్ను అవమానించట్లేదు కదా. సో ఇది మరొకటి నెక్స్ట్ ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్. సో టీమ్ మేనేజ్మెంట్ ఒక్క తెలివైన వాడు యూనో 1000 మంది మూర్ఖుల కన్నా మంచిది. అలాగే ఒక్క మంచి మంత్రి ఉండడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరికైనా పని చెప్పినప్పుడు వాళ్ళ 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 ప్రతిభలు బట్టి వాళ్ళ బుద్ధి విశేషాలను చూసి మరి వాళ్ళకి కేటాయించు. అంతేగాని పక్షపాతంతో ఎవరికి కూడా టాస్క్స్ అవార్డ్ చేయకు. అలాగా నీ చుట్టూ మంచి నీతిపరులైన మంత్రులతో ఎప్పుడు ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు సంప్రదించి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సేనాధిపతి అయిన వాడు ఎప్పుడు సంతోషంగా తెలివైన వాడై ఉండాలి, చాలా ధైర్యవంతుడై ఉండాలి, మంచి నడవడికతో ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ కింద అతని కింద పనిచేసే వాళ్ళు అతన్ని ప్రేమించాలి. అతను చాలా ఎఫిషియెంట్ గా ఉండాలి. ఆ తర్వాత సో మొట్టమొదటి ఏంటంటే నాస్తికులైన వాళ్ళని ఏ విధమైనటువంటి ఇంపార్టెంట్ పోస్ట్ లో నువ్వు నియమించకూడదు. మొట్టమొదటి క్వాలిఫికేషన్ రాజు అవ్వడానికి ఏంటంటే నాస్తికుడై ఉండకూడదు అనమాట. సో మన కర్మకాలి, మన భారతీయుల బ్యాడ్ కర్మ ఏంటంటే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ వాడు పెద్ద నాస్తికుడు. ఎంత పెద్ద నాస్తికుడు అంటే వాడికి ఏ విధమైనటువంటి వైదిక ధర్మాలంటే కల్చర్, మన సంస్కారాన్ని కూడా వాడికి ఏ విధమైనటువంటి గౌరవం లేదు వాడికి, అతనికి. తర్వాత నేను చచ్చిపోయినప్పుడు కర్మలు చేయకు ఇవన్నీ కూడా రాసిపెట్టి చచ్చిపోయాడు. సో వాడికి ఏ విధమైన దుర్గతి కలిగిందో మనకి తెలుసా మీకు అందరికి? నెహ్రూ నెహ్రూ నెక్స్ట్ జన్మలో ఏమయ్యాడు ప్రభుపాద్ చెప్పారు. తెలియదు ప్రభుజీ, తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. తెలీదా? అయ్యో ఎంత వెనకబడి ఉన్నారండి బాబు మీరు. సో ప్రభుపాద్ చెప్పారు స్విట్జర్లాండ్ లో కుక్క అయి పుట్టాడని నెహ్రూ. ట్విన్ డాగ్స్ లో ఒక డాగ్ అయి పుట్టాడని. యాక్చువల్ గా కుక్క బతుకే అన్నాడు కదా నాస్తికు. కుక్క బతుక అంటే ఇదే, అందరి వివిధ రకాలైనటువంటి స్త్రీలతో సంబంధం పెట్టుకుని నాస్తికుడై ఉంటే అన్ని జన్మల్లో కుక్క జన్మ అతి నీచమైందని ప్రభుపాద్ చెప్తారు. చైతన్య చరితామృతిలో ప్రభుపాద్ రాశారు, ద వర్స్ట్ బర్త్ ఈజ్ టు బికమ్ ఏ డాగ్. ఎందుకంటే కుక్క ఎంత పాపజీవి అంటే తులసి మహారాణి మీద స్వయంగా ఉచ్చపోస్తుందంట కుక్క తులసి మీద. అందువల్ల తులసి ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు కడిగి బాగా వాష్ చేసి యూజ్ చేయాలి. ఎందుకంటే కుక్కకి తులసికి పడదనమాట. తులసి పొదలను చూడగానే కుక్క వెళ్ళి ఉచ్చపోస్తుందంట. ఆ విధంగా సో మొట్టమొదటిది నీ మంత్రులైన వాళ్ళు నాస్తికులై ఉండకూడదు, అవినీతి పరులై ఉండకూడదు. ఈ విధంగా నిజాయితీ ఉండాలి వాళ్ళకి. ధైర్యవంతులైనటువంటి సైనికుల్ని పబ్లిక్ గా ప్రజల ముందు వాళ్ళని సన్మానించాలి. ఈ సైనికులైన వాళ్ళకి కరెక్ట్ టైంలో మంత్ ఎండ్ లో వాళ్ళకి జీతాలు అవి ఇవ్వాలి. వాళ్ళ జీతాలు ఎప్పుడు కూడా డిలే చేయకూడదు.
ఎందుకంటే సైనికులకి శాలరీ ఇవ్వకపోతే వాళ్ళు అవినీతి పరులు అవ్వచ్చు. అందువల్ల నీ రాజదూతులైన వాళ్ళని, మంచి సమర్థవంతులైన వాళ్ళని నువ్వు నియమించాలి. గూఢచారుల ద్వారా ఒక గూఢచారి మరొకతను గూఢచారి అని వాళ్ళకి తెలియకుండా గూఢచారి వ్యవస్థ ఉండి మిగతా శత్రు రాజ్యాలు వాళ్ళలో అక్కడ ఏం జరుగుతుందో, ప్రజల్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత నీ మంత్రుల మీద నువ్వు స్పై చేయకూడదు. వాళ్ళ మీద మన ఇండియాలో అదే జరుగుతుంది కదా, పెగాసిస్ ఏదో జరుగుతుంది. డు నాట్ స్పై ఆన్ యువర్ ఓన్ స్పిరిచువల్ మాస్టర్. గురుగారి మీద గుడిచారి ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట. స్పైయింగ్ చేయకూడదు. గురుగారి మీద, మినిస్టర్ వాళ్ళ మీద. తర్వాత క్యారెక్టర్ మేనేజ్మెంట్. ఎందుకంటే రెండు పరలోకం ఇహలోకం, ఈ రెండింటి మీద నువ్వు రాజుకి ఆసక్తి ఉండాలి. అంతేగాని చాలా ఆధ్యాత్మికంగా ఎక్కువైపోయి రాజ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండకూడదు అనమాట. అందువల్ల రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రాజు అయిన వాడు భౌతిక ఈ రాజ్యం అది కూడా దాని మీద ఆసక్తి ఉండాలి. ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవనం మీద కూడా ఆసక్తి ఉండాలి. అదే అప్రమత్తత ఉండకూడదు, కేర్లెస్నెస్. మూడోది ఏంటంటే ప్రోక్రాస్టినేషన్. విషాది దీర్ఘ సూత్రీచ, కృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. సో ప్రభుపాద చెప్పారు, తమగుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రేపు చేస్తానని ఆ రేపు ఎప్పుడు రాదు. మనం అందరం అనుకుంటాం, మనం కూడా అలాగే రేపటి నుంచి వైష్ణవ అపరాధం చేయమని, రేపటి నుంచి 16 మాళ్ళు ఒకే చోట కూర్చుని జపం చేస్తానని. అలాగే మనం ఎన్నో చెప్తూ ఉంటాం, కానీ ఆ రేపు ఎప్పుడు రాదు. దాన్నే తెలుగులో ఏమంటారు? ప్రోక్రాస్టినేషన్. తెలుగులో ఏమంటారు? వాయిదా వేయడం అని ఇచ్చింది. వర్డ్, దానికి ఏదైనా వర్డ్ ఉందా? ఏం రోజు గూగుల్లో వాయిదా వేయడం అని రాశారు అంతే. సో మంచివాళ్ళైన వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తించు, పొగుడు. అదొకటి. సో ఈ మత్తు పదార్థాలు అవి తీసుకుని మన డ్యూటీస్ ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎక్కువగా. సో ఈ ఇంద్రియ సుఖాలకి ఎక్కువగా అలవాటు పడకూడదు. ఆటోక్రసీ, ఈ డిక్టేటర్షిప్ ఉండకూడదు. తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత అవినీతి ఉండకూడదు. మనకి రాజైన వాడు రహస్యమైనటువంటి రహస్యాల్ని దాచుకునే శక్తి ఉండాలి. సో ఎవరికి కూడా రహస్యాల్ని అందరితో పంచుకోకూడదు. తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల, ప్రజ్ఞావంతుల పట్ల క్రోధం చూపించకూడదు. బలహీనమైన వాళ్ళ పట్ల వాళ్ళు తప్పు చేసినా సరే ఎక్కువగా కోపం చూపించకూడదు. నీతో నీకన్నా విపరీతమైనటువంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో ఎప్పుడు కూడా చర్చిస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందువల్ల కొంతమందికి కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే కృష్ణుడు అంటే భగవంతుడు అని వాళ్ళకి నమ్మకం ఉండదు. అటువంటి వాళ్ళతో చర్చలు చేసి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట. అవినీతి పరుల్ని మనం గౌరవించకూడదు. ఇవన్నీ కూడా చాలా
చక్కగా వర్ణిస్తాడు రాముడు. నేను ఈరోజు బయటకు వెళ్ళాలి. సో ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? సో జన్మాష్టమి, మా రాధారాస్పి గారి జన్మాష్టమి చాలా వైభవంగా జరుగుతుంది. సో ఎవరికైనా సరే కలష్ మన కృష్ణవేణి గారు ఈరోజు కలష్ స్పాన్సర్ చేస్తారు ఇక్కడ, అది శివప్రసాద్ గారు. సో ఎవరికైనా సరే రాధారాస్పి గారి మీరందరూ కూడా కొంచెం చాలా కష్టాల్లో ఉన్నాం. మందిరం ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి మందిరాన్ని నడవడం, ఎందుకంటే కలెక్షన్స్ లేవు. సో వీలైతే ఎవరైనా సరే యూ కెన్ కంట్రిబ్యూట్ ఫర్ అవర్ జన్మాష్టమి. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ష్యూర్ ప్రభుజీ. ఎలా ప్రాసెస్ ఏంటి ప్రభుజీ? వాట్సాప్ ఐ విల్ సెండ్ యూ, ఐ థింక్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఎస్ ప్రభుజీ, మీన్స్ ఇక్కడ నుంచి అబుదాబి నుంచి పంపించాలి, అండ్ రిలీజియస్ దీనికి పంపించడం అవ్వదు ఇక్కడ నుంచి. మరి ఎలాగా? అదే మీరు వేరే ఏదైనా మార్గం చెప్తారా ప్రభుజీ? ఎంత ప్రభుజీ? ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి పంపించచ్చు మాతాజీ. ఎన్ఆర్ఐ అకౌంట్ లో వేసి అక్కడి నుంచి పంపించచ్చు. కృష్ణవేణి మాతాజీ చెప్పండి. మాతాజీ మా ప్రభుజీ అకౌంట్ కు పంపిస్తే మా ప్రభుజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు మాతాజీ. ఓకే, ష్యూర్ ప్రభుజీ, ష్యూర్ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, మీ డీటెయిల్స్ నేను అడుగుతాను. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ అకౌంట్ డీటెయిల్ నాకు ఇవ్వండి, నేను పంపిస్తాను. నాది ఎలా పంపిస్తాను దాంతో కలిపి. ఓకే ప్రభుజీ, ఓకే శ్రీనివాస్ ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎనీ క్వశ్చన్స్? అవి అకౌంట్ డీటెయిల్స్ పెట్టేసండి వాట్సాప్ లో చాలు. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. I will meet some donor. Sorry, next week miss అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ discussion between Rama and Bharat. Okay, okay. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. ఎట్లా పంపించాలి ప్రభుజీ? ఇండియా నుంచి అయితే హైదరాబాద్. ఇండియాలోనే ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో అండి. హైదరాబాద్. నా నెంబర్ తీసుకోండి, 998. ఓకే, వన్ సెకండ్ ప్రభుజీ. అంటే మీ నెంబర్ తీసుకుంటే నాకు వాట్సాప్ పంపించండి, నేను డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. 998 778 6416. మీ నెంబర్ కి నా నెంబర్ నుంచి వాట్సాప్ పంపించమంటారా ప్రభుజీ? వాట్సాప్ పంపించండి, తర్వాత నేను ఎంతైనా పర్వాలేదు అంటే whatever is. Okay then, thank you. Hare Krishna. Hare Krishna. Hare Krishna. నరసింహందన్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ శ్రీరంజకాశీ పూర్వచః శ్రీలటంకానమాలయే ఇతో నరసింహ పరతో నరసింహ త్వయామి తతో నరసింహ బహేర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమల వరేణకా అద్భుత సింగా దళితా
वशीभूतनुवृन्दा केशवलिता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा उग्रं वेगं महाविष्णु जगद्गं सर्वतोमुखं नरसिंहं वेषणं भद्रं वृत्रं नमाम्यहं जय नरसिंह श्री नरसिंह जय जय श्री नरसिंह जय प्रह्लादेश जय पद्ममुक्त जय पद्ममुक्त। सनातन प्रभु हरे कृष्ण। श्री श्री नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय। All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. Thank you, brother.